హాయ్ గైస్, చాలా మంది వచ్చేసరికి బేబీ డాన్స్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నాకు చాలా మంది అడుగుతున్నారు. సో దానికోసం అంటే నేను ఇన్స్టా అండ్ మన యూట్యూబ్లో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేసా. కానీ క్లింగో డాట్ ఏఐ ఇంతకుముందు ఒక టూల్ చెప్పాను కదా. సో ఆ వీడియో చూడడం వల్ల ఏంటంటే లైక్ ఆ వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నా. లైక్ ఆ వీడియో అనేది అదేంటంటే కంప్లీట్గా అయితే పెయిడ్ చేశారు. సో దానికోసం అంటూ మీకు ఇంకా ఒక టూల్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే అన్లిమిటెడ్గా మనమైతే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా, దాంతో పోల్చుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది కదా, ఓకేనా. సో అందుకనే లైక్ మీరేంటంటే కంప్లీట్గా వీడియోని అయితే చూడండి, ఎలాగా ఏంటని కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తా. లైక్ ఇలా చేసుకుంటే మనకి అనేది వీడియో ఇంకా క్లారిటీగా వస్తుంది అండ్ యాక్యురేట్గా వస్తుంది, అర్థమైందా. సో అందుకనే కంప్లీట్గా వీడియోని అయితే అన్ని వరకు కూర్చోండి, ఓకేనా. ముందుగా ఏం చేస్తారంటే మీకు ఒక వెబ్సైట్ లింక్ ఇస్తా, ఓకేనా. సో డైరెక్ట్గా మీకు లేదా దాని నేమ్ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తా, అది డైరెక్ట్గా టైప్ చేసుకోండి. లేదా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి క్లిక్ చేసుకోండి. డైరెక్ట్గా మీకు క్రోమ్ బ్రౌజర్ అవుతుంది. ఇది మీరు లైక్ మీకు నేను అర్థం కావడం కోసం అంటూ డెస్క్టాప్లో చెప్తున్నా. ఒకవేళ మీరు ఎవరైతే మొబైల్లో చేద్దాం అనుకుంటున్నారో చేస్తున్న వాళ్ళందరూ పైన టాప్లో 3 లైన్స్ ఉంటుంది, మీకు చూపిస్తున్నా కదా. సో అలా 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని అక్కడ డెస్క్టాప్ సైట్ ఉంటుంది. సో అది ఎప్పుడైతే మీరు ఆన్ చేసుకుంటారో ఆ నెక్స్ట్ నుంచి మీరు ఈ ప్రాసెస్ చేయండి, ఓకేనా. సో ఎప్పుడైతే డెస్క్టాప్ సైట్ మీరు ఆన్ చేసుకుంటారో సో అక్కడే మనకి హోమ్ పేజ్లో చూపిస్తుంది అవతార్ అని, లేదా అక్కడ కింద చూసుకోవచ్చు జనరేట్ అని ఇస్తే మనకి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే మొత్తం ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కింద చూసుకోవచ్చు మనకి ఒక సెర్చ్ ఐకాన్ అయితే వస్తుంది. లైక్ అక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అవతార్ అనేది అయితే ఉంటుంది, మనకి ఇమేజ్ ఉంటుంది, వీడియో ఉంటుంది, అక్కడ అవతార్ అయితే ఉంటుంది. అవతార్ దగ్గర క్లిక్ చేసుకోండి. సో అక్కడ నెక్స్ట్ ఒక టిక్ మార్క్ లాగా కనిపిస్తుంది కదా. సో అక్కడ ఏంటంటే లైక్ మన యానిమేట్ వీడియో కదా, సో యానిమేషన్ వీడియో అనమాట. సో దాని మీద అనేది మీరు క్లిక్ చేసుకోండి, ఓకే. సో ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేసుకుని లైక్ మనకి అక్కడ 2 అడుగుతుంది. ఫస్ట్ ఏంటంటే క్యారెక్టర్ గైస్, ఏం మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టు ఉండొచ్చు, మీకు క్లియర్గా అర్థమవుతుందో, మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా కానీ మీకు కంప్లీట్గా మీకు ప్రాసెస్ అనేది మొబైల్లో చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకనే డెస్క్టాప్ సైడ్ ఆన్ చేసుకొని మీరు క్లియర్గా అయితే వీడియో అయితే 1-2 సార్లు వీడియో చూసి అయితే అప్లోడ్ వీడియో అయితే చేసుకోండి బ్రో. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది కదా. లైక్ మీరు ఎవరైతే ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ అవని, మీరు ఎవరి దాంతో చేద్దాం అనుకుంటారో, మీ పిల్లలు అవని మీకు ఉంటారు కదా. సో అంటే వాళ్ళు ఇక్కడ క్యారెక్టర్ అయితే వాళ్ళ యొక్క ఫోటో కంప్లీట్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. వీడియోకి యాక్యురేట్గా రావాలంటే లైక్ ఫుల్ బాటమ్ టాప్ మనకి అంటే లైక్ మన హెడ్ ఉండాలి, లెగ్స్ కూడా మనకి కాళ్ళు కూడా కంప్లీట్గా మనకి మంచిగా డ్రెస్ అనేది ఉన్నట్టు చూసుకోండి. ఎందుకంటే లైక్ అక్కడ ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా మనకి వీడియో వస్తుంది కాబట్టి ఫుల్ ఫోటో అనేది అయితే ఒకటి అప్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అక్కడ యానిమేటెడ్ నెక్స్ట్ అక్కడ మనకి ఒక రెఫరెన్స్ వీడియో అడుగుతుంది. సో బ్రో ఏంటి బ్రో రెఫరెన్స్ వీడియో అంటే లైక్ మీకు ఇప్పుడు చూస్తుండే ఇన్స్టాలో మీరు యూట్యూబ్లో చూస్తారు కదా. లైక్ ఇప్పుడు మీరు ఏదైతే ఒక క్యారెక్టర్ పెట్టారో ఆ క్యారెక్టర్ మీద ఆ విధంగా డ్యాన్స్ చేయాలన్నమాట. సో అది రెఫరెన్స్ వీడియో అనమాట. సో అలాంటి రెఫరెన్స్ వీడియోస్ మీకు కావాలంటే మీరు నాకు అడగండి, నేను మీకు సెండ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చిన మనకి బోల్డ్ అనే రెఫరెన్స్ వీడియోస్ అయితే ఉంటాయి, లేదు మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఎప్పుడైతే అక్కడ క్లిక్ చేసుకుంటారో మీ యొక్క రిఫరెన్స్ వీడియో అయితే అన్ చేస్తారు. సో అక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రిఫరెన్స్ వీడియో అవన్నీ ఇచ్చాక అక్కడ మనకి చిన్నగా చూపిస్తాను, మీకు చూపిస్తున్నా కదా క్లియర్గా. సో అలా మీకు ఎప్పుడైతే కింద లైక్ వీడియోస్ అప్లోడ్ అయినప్పుడు ఎలా చూపిస్తుందో సో అక్కడ వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి. మీకు కొంచెం మొబైల్లో చేసినప్పుడు మీకు కొంత టైం పడుతుంది. ఎవరి దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టంలో మీరైతే ట్రై చేసుకొని మీకు సింపుల్గా మీకు అర్థమవుతుంది, ఓకే. ఏదో మొబైల్ అయినా పర్లేదు కానీ కొంచెం టైం తీసుకోండి. ఎప్పుడైతే అది అయిన తర్వాత అక్కడ మనకి అక్కడ స్టాండర్డ్ అని ఉంటుంది బ్రో, చూసుకోండి. స్టాండర్డ్ కంగారు పడిపోకండి, స్టాండర్డ్లో ఇచ్చి మీరు జనరేట్ చేస్తే క్లారిటీ ఉండదు. సో అందుకని స్టాండర్డ్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ప్రో అని ఉంటుంది, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రోని యాక్టివేట్ చేసి కింద మనకి జనరేట్ విత్ 0 అనేది చూపిస్తుంది. సో ఇది ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు నేను చెప్పలేను. సో అందుకని ఫాస్ట్గా ట్రై చేసుకోండి. మళ్ళీ అనొచ్చు చాలామంది ఇంతకు ముందు టూల్ లాగానే చాలా టైం పట్టేస్తుంది అంటే మీరు ఇక్కడ ఏం చేయడానికి లేదు బ్రో. జస్ట్ మీరు అది ఇంత ప్రాసెస్ చేసి వదిలేయండి, దాన్ని ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసుకుంటుంది. ఒక 1 అవర్, ఒక 2 అవర్ పట్టొచ్చు, లేదా ఒక 3 అవర్స్ కూడా పట్టొచ్చు. నాకైతే ఒక 15 మినిట్స్లో అయింది. సో కొంతమందికి మనకి లైక్ ఇప్పుడు ఎక్కువ మంది ఉండకపోయారు ఇంకో క్యూలో, సో ఫాస్ట్గా అయిపోతుంది. అందుకని మీరు నైట్ పూట సో అలాంటి టైం అప్పుడైతే ట్రై చేసుకోండి. సో ఈజీగా అయిపోతుంది. లేదు మీరు అది ఎప్పుడైతే ఎంటర్ చేస్తే దాన్ని ఇంకా వదిలేయండి. సో మళ్ళీ మీరు ఒక 1-2 గంటల పోతే చెక్ చేసుకోండి, వీడియో జనరేట్ అయిపోద్ది. ఒక అవ్వకపోయినా వదిలేయండి. సో మళ్ళీ 1 గంట పోతారండి, అదే అయ్యిద్ది. సో అక్కడ డైరెక్ట్గా అక్కడ మనకి 3 లైన్స్ మీద ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇంకా డైరెక్ట్గా మీరైతే సింపుల్గా ఈ విధంగా అయితే ఒక వీడియోని అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా అన్లిమిటెడ్గా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ చాలామంది అయితే మనం ఎక్కడ చూసినా ఇదే మనకు వైరల్గా ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసుకోండి. ఇది కూడా ఎన్ని రోజుల వరకు ఉండదు అనేది నేను చెప్పలేను. సో అందుకని ఇంతకు ముందు కూడా లైక్ చాలామంది చూసారు, అది పెయిడ్ చేస్తారు. సో అందుకనే సో ఫాస్ట్గా జస్ట్ మీరు ఒక చిన్నగా ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. లైక్ మీ పిల్లలు ఉంటారు కదా, మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా మీ పిల్లలు ఉన్న వాళ్ళకి లైక్ వాళ్ళకి ఒకసారి కొంచెం మంచిగా అనిపిస్తుంది. లైక్ అది చూస్తుండే కొద్దీ అది ఎలా జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం, ఓకే. జస్ట్ మీరు ట్రై చేయండి, ఓకేనా. మీకు ఎలా వచ్చింది ఏంటంటే మీరు కింద అయితే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సో ఓకే, లైక్
అయిందా, వర్క్ అయిందా లేదో కూడా చెప్పండి. ఎందుకంటే లైక్ మీ కామెంట్ చూసి చాలా మంది వెళ్ళి దాన్ని ట్రై చేస్తున్నారు. సో అందుకని జెన్యూన్గా అయితే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. లైక్ మీకు ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కానీ కింద అయితే అడగండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినప్పుడు మీకు ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా కానీ అక్కడ షేర్ చేస్తా. ఒకవేళ ఈ వెబ్సైట్ వర్క్ అవ్వకపోయినా నెక్స్ట్ ఏమైనా కొత్త వెబ్సైట్స్ వచ్చినా కానీ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో అందుకనే అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. దాని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళందరూ వెళ్ళి కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో కూడా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ అలానే ఛానల్లో కూడా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తే ప్లీజ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మీకోసం మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటా. లైక్ మీకు నెక్స్ట్ దేనిపైన వీడియోస్ కావాలనేది కూడా మీరు అయితే కింద అయితే చెప్పండి, నేను దాని మీద వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను బ్రో, ఓకేనా. సో అంతే గైస్, ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బై బై.